చికెన్ పులావ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. హ్యాపీగా కుక్కర్లో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. పిల్లలైనా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టేసుకొని అందులో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చికెన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసిన పీసెస్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ తీసుకొచ్చుకుంటాం కదా, అది నీట్గా వాష్ చేసి ఇందులో వేసేసుకోవాలి. మనం చికెన్ తీసుకునేప్పుడు కొంచెం పులావ్ అని చెప్తే చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తారు. సో పులావ్కి బాగుంటుంది చిన్న పీసెస్. చికెన్ ఆయిల్లో వేసిన తర్వాత గరిటతో మొత్తం కలిపేసుకోవాలి ఆయిల్ పట్టేలాగా. తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత చికెన్ అంతటికి పట్టేలాగా మొత్తం గరిటతో తిప్పుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కలర్ చేంజ్ అవుతుంది. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచేసి మీడియం ఫ్లేమ్లో, తర్వాత మళ్ళీ మూత తీసిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసి మళ్ళీ మొత్తం చికెన్కి పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత మూత తీసి మనకి ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, ఆ బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకోవాలి. తర్వాత మనం తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మొత్తం కూడా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన ఇంట్లో చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా కొంచెం, బిర్యానీ మసాలా కొంచెం, ఈ 2 మిక్స్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటెతో తిప్పుకుంటే మొత్తం మసాలా పీసెస్ అన్నిటికి కూడా పడుతుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ కుక్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు మనం రైస్కి ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఏ కుక్కర్లో పులావ్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఆ బౌల్లో మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్లో బిర్యానీ మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 అవర్ బిఫోరే రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందాక చికెన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కొంచెం 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ తీసుకెళ్లి కుక్కర్లో పెట్టేసి కుకింగ్ ఆన్ చేసుకోవాలి. మధ్యలో ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి గరిటతో తిప్పుకుంటే మనకి రైస్ అంతా కూడా మసాలా పడుతుంది. తర్వాత మూత పెట్టేస్తే 20 మినిట్స్లో మనకి పులావ్ రెడీ అయిపోతుంది. వేడి వేడి పులావ్ చక్కగా తినేసేయచ్చు. ఎక్కువ టైంతో కూడా పని లేదు కదా. టోటల్ వచ్చేసి 1 అవర్ 10 మినిట్స్లో మనకి పులావ్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో నా వీడియో షేర్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.